ఇండియాలోనే మోస్ట్ రిచెస్ట్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్, వరల్డ్లోనే బిగ్గెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ జటాయు ఎర్త్ సెంటర్, కేరళలోనే టాలెస్ట్ శివ స్టాచ్యూ అజిమల శివ టెంపుల్, ఇంకెన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా కేరళలో ఒకే డిస్ట్రిక్ట్లో తిరువనంతపురం అంటే త్రివేంద్రం అని కూడా అంటారు. ఒకే వీడియోలో చూసేద్దామా? హలో ఎవ్రీవన్, నేను లాస్ట్ టైం కేరళ ట్రిప్కి వెళ్ళా అని చెప్పాను కదా, బాగుంది. కేరళ అంతా కూడా నాకు నచ్చింది కాబట్టి నేను వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్ నచ్చింది. నేను రిమైనింగ్ ఇంకా కొన్ని ప్లేసెస్ వెళ్ళా అని చెప్పాను కదా, అవి ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నా. టెంపుల్ కూడా నాకు చాలా నచ్చింది. నేను నెక్స్ట్ వెళ్ళిన టెంపుల్ ఏంటంటే అజిమల శివ టెంపుల్. శివుడి విగ్రహం ఉంటుందన్నమాట. అక్కడ శివుడి విగ్రహం ఏంటంటే 58 ఫీట్స్ ఉంటుందంట. ఎంత బాగుందంటే టెంపుల్. ఇంకా ఆర్కిటెక్చర్ కూడా టెంపుల్ది చాలా బాగుంది. నాకు మొత్తం కంప్లీట్గా నచ్చింది టెంపుల్. ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ అంతా కూడా బీచ్ ఉంటుంది. శివుడి విగ్రహం ఏంటంటే ఇక్కడ సైడ్ ఫేస్ చేసి ఉంటుంది. ఇంకా అక్కడ సన్ రైజ్ అండ్ సన్సెట్ రెండు కూడా బాగుంటాయంట. మేము వెళ్ళింది సన్ రైజ్ సన్సెట్ ఏది కాదు, లైక్ ఆఫ్టర్నూన్ టైంలో 11 కల్లా వెళ్ళాం. సో మాకు ఏది అంత అవ్వలేదు. టెంపుల్కి ఎంట్రీ ఫీ ఏంటంటే 100 రూపీస్ పర్ హెడ్. మేము వెళ్ళింది 6 మెంబర్స్ కాబట్టి మాకు 600 పడింది. ఒక కేవ్ లాగా అంటే ఒక గృహలాగా ఉంటుందన్నమాట ఎంట్రన్స్. దాంట్లో శివుడికి సంబంధించిన అన్ని విగ్రహాలు ఉంటాయి. నాకు అన్నిటికన్నా స్పెషల్గా ఒక్క విగ్రహం ఎంత బాగా నచ్చిందంటే, శివుడు ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎంత పెద్ద విగ్రహం అంటే పడుకొని ఉంటారన్నమాట. అంత బాగుంది, నాకు చాలా నచ్చింది అది. ఇదే అన్నమాట. అక్కడ సైడ్ అంతా కూడా గ్రీనరీ ఉంది, వెనకాల అంతా కూడా బీచ్ ఉంటుంది. ఫస్ట్ చెప్పా కదా, బాగుంది. టెంపుల్కి ఇంకొక పేరు ఏంటంటే గంగాధేశ్వరుడు అని కూడా అంటారు. ఎందుకు అని అంటే శివుడికి హెయిర్ అంతా కూడా ఇలా మొత్తం ఫ్లోయిగా ఉంటుందన్నమాట, ఎగురుతూ ఉంటుంది. దాంట్లో మనకి గంగాదేవి కనిపిస్తుంటుంది. అందుకు గంగాధేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ ప్లేస్ ని అరిమల శివ టెంపుల్ అని కూడా అంటారు. అరి అంటే సముద్రం, మల అంటే కొండ. అంటే సముద్రం పక్కన ఒక కొండ మీద శివయ్య ఉన్నారు కాబట్టి దీనికి అరిమల అని పేరు వచ్చింది. మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, ఈవినింగ్ ఏమో 4 to 7:30 వరకు ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. రిమైనింగ్ టైంలో క్లోజ్ ఉంటుంది. ఇంకా ఇది తిరువనంతపురం నుండి 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్కి ఇంకొక చిన్న హిస్టరీ స్టోరీ కూడా ఉంది. ఏంటి అంటే మహాభారతం టైంలో భీముడు ఒక బండను పగలగొట్టి వాటర్ని తెప్పించాడంట. అందుకే దీని వెనకాల అంతా కూడా సముద్రం, ఇక్కడ పక్కన ఒక శివయ్య. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో శివయ్యని ఎక్కువ పూజించేవారు అని అంటారు కదా, అలా అన్నమాట. మేము నెక్స్ట్ ట్రై చేసింది కేరళలోని ఫుడ్. అందరికీ నచ్చదు, బట్ నచ్చే వాళ్ళకి నచ్చుతుందని అనుకుంటున్నా. ఫుడ్ రైస్ ఏంటంటే కొంచెం ప్యాలల్లాగా ఉంది, నాకు అందుకే పెద్దగా ఎక్కలేదు. బట్ ఎనీవే, దేవుడి పైన భారం వేసి ఆకలికి ఫుడ్ అంతా కూడా ఖాళీ చేసాం. మేము అక్కడ నుంచి డైరెక్ట్గా కోవలం బీచ్కి వెళ్ళిపోయాం. ఆఫ్టర్నూన్ 3 అయింది అప్పటికి వెళ్ళేసరికి. ఈవినింగ్ ఫుల్ వర్షం చూపెట్టింది. కాకపోతే కోవలం బీచ్ ఏంటంటే సన్సెట్కి చాలా స్పెషల్. సో మాకున్న దరిద్రాలు ఇక అందరికీ తెలిసిందే కదా. సో వర్షం వల్ల మేము ఎలాంటి సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ఎక్కడ ఏమీ ఎంజాయ్ చేయలేదు కేరళలో. మేము జస్ట్ అలా చిన్నగా ఐస్ క్రీమ్ తింటూ అలా వ్యూ చూస్తూ ఉన్నామన్నమాట కోవలం బీచ్ది. అక్కడ ఆటో అంకుల్ వాళ్ళైతే భలే మాట్లాడుతున్నారు. కోవలం బీచ్ లైక్ వాళ్ళ స్లాంగ్ వింటుంటే నాకు చాలా నచ్చింది. వాళ్ళ స్లాంగ్ వింటూ ఉంటే ఇంకా వినాలి అని అనిపించింది. కోవలం బీచ్ నుంచి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30కే లేచి మేము పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాం. ఎస్పెషల్గా మనం దర్శనంకి వచ్చేది పద్మనాభ స్వామి టెంపుల్కి. మార్నింగ్ 3:30కే గుడి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే వెళ్ళిపోయారంటే అసలు రష్ ఏమి ఉండదు. నాకు తెలిసి ఒక 10 to 15 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. మీరు గుడి అంతా కూడా లోపల ఎంత బాగానే చూడొచ్చు. అసలు క్యామ్స్, ఫోన్స్ అసలు ఏం అలో లేదు. చాలా తక్కువ టైం పట్టింది కాబట్టి మేము దర్శనంకి 2 times వెళ్ళామన్నమాట. ఎవరైనా ఏమన్నా అనుకుంటారు, ఏమైనా స్కామ్ చేయడానికి వచ్చారేమో అని అనుకున్నాం. బట్ ఎవరేం అనలేదు. మేము 2 times చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చినాము. ఇక్కడ బయటకు రాగానే ఏంటి అంటే చిన్న కోనేరు కూడా కనిపిస్తుంది అన్నమాట. కోనేరు నుంచి ఇలా కొంచెం ముందుకు రాగానే లైక్ ఇక్కడ క్లాక్ రూమ్ కానీ
కానీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మేము రూమ్ తీసుకుంది బయట తీసుకున్నాం, ఇక్కడ డ్రెస్ చేంజింగ్ లాంటివి ఏం తీసుకోలేదు. కాకపోతే ఈ గుడికి డ్రెస్ కోడ్ పక్కా మీకు మ్యాండేటరీ తెలిసే ఉంటుంది. గర్ల్స్ అయితే శారీ కట్టుకోవాలి, బాయ్స్ అయితే పంచ కట్టుకోవాలి. ఒకవేళ గర్ల్స్ దగ్గర శారీస్ లాంటివి అవి లేకపోతే ఇక్కడ బయట పంచ అమ్ముతారన్నమాట. ఆ పంచ కట్టుకొని మనం గర్ల్స్ని కట్టుకొని గుడి లోపలికి వెళ్ళాలి. అప్పటి వరకు మనకి అలో లేదు. మేము అక్కడ నుంచి డైరెక్ట్గా జటాయుకి వెళ్ళిపోయాం. మేము అనుకున్న టైం ఒకటి, మేము వెళ్ళే టైం ఒకటి. ఏమైందంటే మేము మార్నింగ్ 3:30కి దర్శనంకి వెళ్ళిపోయామా. లైక్ టైం ఉంది కదా కాసేపు పడుకుందామని పడుకున్నాం. అటే నిద్ర పట్టేసింది. మార్నింగ్ లేచేసరికి 6 అయిపోయింది అన్నమాట. ఫాస్ట్గా అసలు మేము గుడి దగ్గర ఎలాంటి ఫొటోస్ లాంటివి ఏం తీసుకోలేదు. అంత కష్టపడి రెడీ అయినప్పుడు ఒక్క ఫోటో అన్నా తీసుకుంటాం కదా. సో మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళి లైక్ కొన్ని ఫొటోస్ అలా తీసుకొని మేము ఇక ఏదో కొంచెం గంట అటు ఇటుగా జటాయుకి వెళ్ళిపోయాం అన్నమాట. డైరెక్ట్గా మేము తిరువనంతపురం నుంచి డైరెక్ట్గా రూమ్ వెకేట్ ఇక్కడికే వచ్చినాం కాబట్టి లగేజ్ అంతా కూడా మా దగ్గరే ఉండే. ఎంత లగేజ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రాలీ ఉండే అన్నమాట. సో ఇంత లగేజ్ ఎత్తుకొని మనం పైకి వెళ్ళలేము కదా. ఇక్కడే క్లాక్ రూమ్స్ అవైలబుల్గా ఉండే. మేము లగేజ్ అంతా కూడా కిందే పెట్టేసాము. దీనికి ఎంట్రీ ఫీ ఉంటుందన్నమాట. ఈచ్ పర్సన్ 263 రూపీస్ అవుతుంది. ఈ ఎంట్రీ ఫీ ఏంటంటే ఓన్లీ జటాయు లోపలికి మాత్రమే. మళ్ళీ మేము చూస్ చేసుకుంది రోప్ కార్ కాబట్టి దానికి సపరేట్ ఎంట్రీ ఫీ అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే ఒక ఫోటో కూడా తీస్తారు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాక. అది జస్ట్ ఆఖరి జ్ఞాపకాలు లాగా తీసారని అనుకున్నాం, బట్ అలా ఏం లేదు, జస్ట్ మెమరీస్ కోసం అంతే. ఈ రోప్ కార్కి ఏంటి అంటే ఎంట్రీ ఫీ 236 రూపీస్ అనుకుంటా ఈచ్ పర్సన్కి అంత పడింది. ఈ రోప్ కార్స్ ఎలా అంటే 3 సెట్స్గా వస్తాయి. ఒక్క సెట్లో అంటే లైక్ ఒక్క రోప్ కార్లో 8 మెంబర్స్ వరకు పడతారు. మేము 6 మెంబర్స్ కాబట్టి మాతో పాటు ఇంకా 2 వేరే వాళ్ళు ఎక్కారనమాట. సో అలా ఒక్క రోప్ కార్లో ఇంతమంది అలా 3 సెట్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. లైక్ మళ్ళీ ఏంటంటే జటాయులో ఎంతసేపు అయినా మనం ఉండొచ్చు, ఎవరు ఏం అనరు. లైక్ ఇంతే టైం ఉండాలి, ఇంతసేపే ఉండాలి అలా ఏం లేదు. మనం ఇష్టం ఉన్నంతసేపు ఉండొచ్చు. నాకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైం లైక్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ టైం నాకు తెలీదు ప్రాపర్గా. జటాయులో అక్కడ సైడ్ రాములవారి గుడి ఉందన్నమాట. వెనకాల అంతా కూడా జటాయు. చూసారా అసలు ఎంత పెద్ద జటాయు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ చిన్నగా రీల్స్లో అలా ఇలా వస్తుంటే చూస్తూ ఉంటే వావ్ ఎంత బాగుంది అనుకోవడమే. బట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అలాంటి ప్లేస్కి వెళ్తాను అని. నాకు చాలా నచ్చింది. ఇంకా ఏంటంటే జటాయుకి సంబంధించింది ఒక చిన్న రామాయణంలో ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటి అని అంటే అప్పట్లో సీత అపహరణ జరిగినప్పుడు రావణాసురుతోని జటాయు అనేది ఫైట్ చేస్తానమాట. అప్పుడు తన ఒక చిన్న ముక్క ఈ ప్లేస్లో పడుతుంది. దానికి సింబాలిక్గానే ఈ జటాయు అనే ఒక ఏమంటారు బర్డ్ది కల్చర్ అనేది పెట్టారని అంటారు. సరే ఇక మనం రాములవారి గుడికి వెళ్దాం. రాములవారి గుడిలో ఏంటంటే చిన్న రాములవారిది గోల్డెన్ కలర్లో విగ్రహం ఉందన్నమాట. చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకు నాకు నచ్చుతుంది, ఏదైనా నచ్చింది అని చెప్తున్నా అనుకుంటున్నారా? అఫ్కోర్స్ అండి, ఎందుకంటే నేను ప్రతి చిన్నదాన్ని కూడా ఎగ్జైట్మెంట్తోనే ఉంటాను. నేను ఏమవుతుంది వావ్ అన్నట్టే ఉంటా. సో అందుకు నేను ప్రతి ఒక్కదానికి తొందరగా ఈజీగా అట్రాక్ట్ అయిపోతా అలా అన్నమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ చిన్న కృష్ణుడి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. కనిపిస్తుంది కదా హరే కృష్ణ అని. అసలు ఇస్కాన్కి సంబంధించినవి కొన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట. అలా మేము ఎంత చూడలేదు, ఎందుకంటే మాకున్న టైం చెప్పా కదా, మాకు ట్రైన్ ఉన్నాయన్నమాట. సో ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నాము. ఇంకా ఏంటంటే అక్కడికి చెప్పులు అలో లేదు, మనం ఫుట్వేర్ ఇక్కడే పెట్టాలి. మా ఫ్రెండ్ ఒక ఆమెకి సో కలిసి రాలేదు కాబట్టి మేము చెప్పులు అన్నీ కూడా ఆమె దగ్గర పెట్టేసి వచ్చామన్నమాట. ఎందుకంటే మేము పీస్కి వెళ్ళాం, గర్ల్స్ కదా అందరం వెళ్ళింది అసలే. సో కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ సేవింగ్ అది కూడా మాకు ట్రిప్లో. నాకు అందరూ సజెస్ట్ చేసింది బై వాక్ వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది అని. బట్ నాకేంటంటే టైం లేకుండే, మేము ఈవినింగ్ డైరెక్ట్గా వర్కాల నుంచి మాకు ట్రైన్ ఉందన్నమాట. సో అందుకే మేము వాక్ ప్రిఫర్ చేయలేదు, డైరెక్ట్గా రోప్ కార్ నుంచి వచ్చాం. మళ్ళీ ప్లస్ ఇక మేము పీచ్ రోల్ ఏమని చెప్పినా కదా, రోప్ కారు అంతగానో అమౌంట్ పడుతుంది అని కూడా ఆలోచిస్తున్నాం. బట్
వచ్చినందుకు ఏదో ఒకటి చూడాలి కదా, ఏది కాకపోతే మొత్తం ఏది చూడకపోతే టైం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మేము డైరెక్ట్గా రోప్కార్ నుంచి వచ్చాం. మీకు ఇక్కడ రామాయణంకి సంబంధించిన స్టోరీ అది నాకు కొంచెమే తెలుసు, నాకు తెలిసినంతలోనే చెప్పిన. ఎనీవే నాకు ఈ జటాయు అంతా కూడా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాముల వారిది పాదముద్రలు కూడా ఉన్నాయన్నమాట, మేము అది కూడా చూసాం. మీకు నెక్స్ట్ వీడియో క్లిప్స్లో అలా యాడ్ చేశాను, బాగుంది చూడండి. నిజంగా అది రాముల వారి పాదమేనో కాదో నాకు తెలియదు కానీ బట్ చూస్తే మాత్రం నిజంగానేమో అని అనిపించింది నాకైతే. నిజంగా ఎటు తిరిగినా కూడా గ్రీనరీ, అసలు కేరళ అసలు అదిరిపోయింది అనుకో, బాగుంది చూడండి. ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. ఇంకేంటంటే మీకు ఆటో అంకుల్ ఒక స్టోరీ చెప్తా అన్నా కదా, ఆటో అంకుల్ ఏం చేశాడంటే మాకు వర్కాలలో ఈవినింగ్ ట్రైన్ అని చెప్పా కదా, అంకుల్ ఏంటంటే అసలు వర్కాలకి బస్సెసే ఉండవు, మీకు ఎవరు చెప్పారు అది ఇది అనుకుంటాను. లేదు మాకు బస్సెస్ ఉంటాయని తెలుసు, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, మేము వాళ్ళని కనుక్కొనే వచ్చామని అంటే, లేదు మేము డైరెక్ట్గా వర్కాలకి ఆటోలో తీసుకెళ్తాం, ఒక్క ఆటోకి 1000 రూపీస్ అవుతుంది, మీరు ఎక్కండి మేము డైరెక్ట్గా తీసుకెళ్తాం కదా, 2 ఆటోస్ 2000 అవుతుంది అని చెప్పేసి అన్నారు. సరే మమ్మల్ని డైరెక్ట్గా తీసుకొచ్చిన బస్ స్టాండ్లోనే దించండి అన్న. మేము డైరెక్ట్గా అక్కడ నుంచి మళ్ళీ తిరువనంతపురం నుండి అక్కడనే ట్రైన్ ఎక్కేసాం. మాకు వర్కాల నుంచి టికెట్ ఉంది, బట్ ఎనీవే మేము అక్కడి వరకు జనరల్ టికెట్ తీసుకుంటామని చెప్పేసి మేము అలా వెళ్ళిపోయామన్నమాట. అసలు వాళ్ళు వదిలేనే లేరు, వాళ్ళు మనీ ఇవ్వండి మేము తీసుకెళ్తాం అది ఇది అని అంటూ ఉన్నారు. ఇంకా ఏంటంటే అసలు జటాయులో వర్షం అయితే చాలా బాగా పడింది నిజంగా. అందరూ చిన్న హట్ ఉందనమాట, అందరు దాని కిందకే వచ్చేసారు. అసలు వర్షంలోనైతే చాలా బాగుంది జటాయు. ఇంతే నేను జటాయులో చూసింది, ఎంజాయ్ చేసింది అంతే, ఇంకా ఏం పెద్దగా చేయలేదు. రోప్ కారే వచ్చేసాం కాబట్టి మాకు ఫాస్ట్గా అయిపోయింది. నడుచుకుంటూ వచ్చుంటే మాకు ఇంకా చాలా మెమొరీస్ వచ్చాయేమో జటాయులో, చాలా మిస్ అయిపోయాం అనిపించింది అది ఒక్కటే. ఇంకా అంతా కూడా బాగుంది. మోస్ట్లీ నేను ఇక్కడ సెక్యూరిటీ స్టాఫ్ని లేడీస్నే చూశాను, ఎందుకో నాకు కూడా తెలీదు. ఇక్కడ ఏంటంటే ఇంకా స్నాక్స్, వెజ్ మీల్స్ అలా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఇంకేదైనా కావాలంటే కూడా మీరు ట్రై చేయొచ్చు. మేము ట్రై చేయలేదు ఎందుకంటే నాకు ఇక కేరళ ఫుడ్ ఎక్కలేదు కాబట్టి నేను ఇక పెద్దగా ఏం ట్రై చేయలేదు. ఫొటోస్ అవి ఇవి కూడా తీసుకోవచ్చు అని చెప్పాయి కదా, సో ఇక్కడే మనం కిందికి వచ్చాక డైరెక్ట్గా ఫొటోస్, కొన్ని గేమ్స్, షాప్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. మీరు ఏమైనా కావాలి తీసుకుంటాం ట్రై చేస్తామంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక ఇంతటితో మా ట్రిప్ సమాప్తం. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లు మీ అభితో.